వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. పేదోడి సొంతింటి కళ నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండలంలోని జ్ఞాప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైన కమ్మరి అనంతుల లక్ష్మీ నాగభూషణం కుటుంబ సభ్యులు నిర్మించుకున్న ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ ప్రవేశం చేసుకున్న లక్ష్మీ నాగభూషణం కుటుంబ సభ్యులకి నూతన వస్త్రాల్ని అందజేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఎల్లారెడ్డిపేట గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ గౌస్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన లింగాల స్వామి 25,000 రూపాయలు, కానగల్ గ్రామానికి చెందిన బత్తుల యాదయ్యకి 60,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కుల్ని అందజేశారు. జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలుపు దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగరి నరసింహులు, సర్పంచులు కనకయ్య, చిక్కుడు మస్టి, కళావతి స్వామి, గొడుగు జయమ్మ నరసింహులు, రాంపురం రమేష్, ఉప సర్పంచ్ నూనె శ్యామల, వార్డు సభ్యులు బట్టికాడు స్వామి గౌడ్, లావణ్య, బాలరాజు, రామవ్వ, పద్మ, సీనియర్ నాయకులు చిలువేరి రామరెడ్డి, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, చందా సత్తయ్య, ఆత్మకూరి రాజు, భూపాల్ రెడ్డి, రవి, కొడంగల్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు బ్రహ్మానందన్ రెడ్డి, ప్రవీణ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రజాప్రభుత్వం దీవిస్తున్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈరోజు జప్తిలింగారెడ్డి గ్రామంలో తౌటా మండలంలో 18 ఇళ్ళకు గాను ఒక ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది. వారికి కూడా మరి గృహప్రవేశం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా తొగుట మండలంలో 2029లో వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద అందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా మరి గత ముత్యంరెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరి అత్యధికంగా ఈ 2 సంవత్సరాల తౌట మండలం కూడా అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు అందినాయి. ఇదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబో రోజుల్లో కూడా మరి చాలామంది సర్పంచులు గెలిచారు. ఖచ్చితంగా ప్రజలు ఏవైతే ఆశించారో మరి వాళ్ళ నీళ్లు కానీ, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానీ, మరి విద్య కానీ, ఇల్లులు కానీ అన్నీ కూడా ఈ సముచిత స్థానం. మళ్ళీ దుబ్బాక నియోజకవర్గ తొగుట మండలంలో ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మరి ఈ ప్రజా ప్రభుత్వంలో సర్పంచ్లతో కావచ్చు, మార్కెట్ చైర్మన్లు కావచ్చు, మరి ఆత్మ కమిటీ చైర్మన్ అందరి సహకారంతో మరి మంత్రివర్యులతో అందరి దగ్గర పోయి దుబ్బాక నియోజకవర్గ తొగుట మండలంలో అత్యధిక అభివృద్ధి బాధ్యత కూడా తీసుకుంటూ మరి రాబో రోజు ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించండి. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మోరీలేసినట్టే. 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం నిధులు తెచ్చుకోవడానికి కూడా మనం గెలిపించుకుంటామంటే ముఖ్యమంత్రి అదే మంత్రులు దగ్గర పోతే అయ్యా మేము గెలిచినాం, ఖచ్చితంగా నిధులు రావాలి, ఈ నిధులు రావాలి, మాకు గత 10 సంవత్సరాలు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి మరి ఎంపీటీసీ గారి జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికే ఈ 2 సంవత్సరాల్లో ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి కంప్లీట్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మళ్ళీ ముఖ్యంగా మల్యానగుట్టకు సీసీ రోడ్ కూడా వేసినాము. ఈ కట్టుకాలువ సమస్య ఏదైతే ఉందో ఈ గ్రామంలో అది కూడా చేపించే బాధ్యత మాది. ఖచ్చితంగా అది చేసి